నీ ఫాలోవరు పెద్ద దస్తగిరి ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళలేదు చెప్పండి ఒకసారి. 3 రోజులు అక్కడే ఉన్నావే, పరామర్శ చేయడానికి వెళ్ళాలి కదా. వెళ్తే వాళ్ళ ఆవిడ ఎక్కడ నీకు షర్ట్ పట్టుకొని గట్టిగా అడుగుతుందని భయం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి ఖచ్చితంగా షర్ట్ పట్టుకొని ఏం బాబు నువ్వు చేసి మనం నువ్వే వస్తున్నావా పరామర్శించడానికి అని అడుగుతారని భయంకనే ఆయన మానేశాడు. లేకపోతే 3 రోజులు అక్కడే ఉన్నాడుగా. అది నీ పరిస్థితి. ఈరోజు ఎక్కడైనా ఏదైనా జరిగితే వచ్చి పరామర్శ చేయడానికి వచ్చేస్తున్నావు. ఎందుకు? తాడేపల్లి కొంపలో ఉండి 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 విసుగొస్తుందో, లేకపోతే నీ ముఖం ఒకసారి అందరికీ చూపించాలని వస్తున్నావో తెలియదు. కానీ ఎన్ని జరిగాయి. మహానుభావుడు లెగ్గ పెట్టాడు, కరోనా వచ్చింది. కరోనాలో కొన్ని వేల మంది చనిపోతే ఒక్కరోజు, కనీసం ఒక్కరోజు ఒక్కరికైనా అయ్యో ఇలా జరిగిందే, ఇంతమంది చనిపోతారని ఒక్కరోజు టీవీ ముందుకు వచ్చావా? టీవీ ముందుకు వస్తే నీకు ఎక్కడ కరోనా వస్తుందని నీకు భయం. ఇంట్లో పనుండి కనీసం ఒక్కరోజు కూడా నువ్వు ఒక ప్రెస్ మీట్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మాస్కులు ట్యాబ్లెట్లు అడిగితే తిరిగి డాక్టర్లను చంపించావు తప్ప ఎవరికి ఒక ఆక్సిజన్ ఇచ్చావా? ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు, మా భువనమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఆక్సిజన్ సిలిండర్లు పంచారు. మేమందరం మా చంద్రబాబు నాయుడు గారు పిలుపు అందుకొని ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆహార పొట్లాలు కానీ మిగిలిన అన్ని కార్యక్రమాలు మేము చేసాం. మీరు ఎక్కడైనా కొంచారా? ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే వాళ్ళకి ఎక్కడ కరోనా వచ్చేస్తుందేమని మామూలుగా నువ్వు పక్కన ఎవరిని కూర్చుని పెట్టినవో. అలాంటిది ఈరోజు నువ్వు దేనికి వస్తున్నావు పరామర్శలకి? నీ కారులో నుంచి ఎవరి మెడ మీదైనా ఎక్కించుకెళ్ళిపోవడానికి వస్తున్నావు పరామర్శకి. అది నీ పరామర్శ. చుట్టూ చూస్తే 100 మంది ఉండరు. కానీ ఒక మనిషి నీ కారు కింద పడిపోతే తొక్కించుకెళ్ళిపోతే డ్రైవర్కి తెలియదా? నీకు తెలియదా? కానీ వెళ్ళిపోయావే. మళ్ళీ వాళ్ళని నీ ప్యాలెస్ పిలిపించుకొని మాట్లాడతావా? అంటే నువ్వు ఎంత హృదయం లేని మనిషివో ఆ ఒక్క ముక్క అర్థం కాలే. కాబట్టి ఎంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే గత 5 సంవత్సరాలు మీ తాలూకా దారుణాలు అన్నీ కొనసాగించుకుంటూ వెళ్ళారు. ఇప్పటికీ ఇంత దారుణాలు జరుగుతున్నా ఆ అనంతబాబు నువ్వు పార్టీ నుంచి తొలగించలేదు, ఎమ్మెల్సీ తీయలేదు, పైపెచ్చి నీ పక్కన కూర్చుని పెట్టుకొని చాలా బాగా చంపావు, మా నలుగురిని చంపు అని ప్రోత్సహిస్తున్నావా? ఒక తప్పు జరిగితే పార్టీ అధ్యక్షుడు అనేవాడు, నాయకుడు ఎప్పుడు కూడా వాళ్ళని పక్కన పెట్టి ఉంచుతారు. తప్పు జరిగింది అంటే నిరూపణ అయిన తర్వాత జరగలేదు అంటే అప్పుడు తీసుకుంటారు. కానీ జరిగింది అందరికీ తెలుసు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, నేను ఇలా తోస్తే పడిపోయి చచ్చిపోయాడు అని. చంపేశానని ఒప్పుకున్నట్టే కదా. కానీ నువ్వు కనీసం పార్టీ నుంచి తొలగించడం కానీ మళ్ళీ అది ఒక గౌరవ సభ, ఆ సభలో తీసుకొచ్చి కూర్చుని పెడతావా ఎమ్మెల్సీనా? ఆయన వచ్చి అక్కడ నీతులు చెప్తాడా? తిరిగి ఆయన ఏమో ప్రెస్ మీట్, అక్కడ మా ఎమ్మెల్యేల మీద ప్రెస్ మీట్లు పెట్టడం సిగ్గు లేకుండా. కాబట్టి ఇది ఇంత దారుణంగా జరుగుతున్నాయి. మీకు ఇంకొక విషయం ఏంటంటే, నిన్న బుచ్చయ్య చౌదరి గారు ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించి మరీ ఇచ్చేస్తారు. ఆయన ఏం మాట్లాడారు ఆయన చెప్పారు పాపం క్లియర్గా. చెప్పిన తర్వాత కూడా వక్రీకరిస్తున్నారు అంటే మీకు ఇంకేం పని లేదు, ఎవరు కార్యకర్తలు వెళ్ళట్లేదు, ఆ కోటను ఎవరు దాటట్లేదు, ఎవరు మీ దగ్గరకు వచ్చినా మీరు రానివ్వరు. అంటే ఈయనకి ఎప్పుడైతే కార్యకర్తలతో మాట్లాడాలనిపిస్తే అప్పుడు రావాలంటే ఎప్పుడు వస్తారు పాపం కార్యకర్తలు? ఎవరు రారు, పట్టించుకోవడం మానేశారు అందరూ. పోనీ ఏదో ఆ 11 మంది ఎమ్మెల్యేలు పోను వస్తారు అంటే ఆ 10 మందిని రానివ్వడం మానేశావు. అసెంబ్లీకి వెళ్ళొద్దన్నారు, వాళ్ళకి పని లేదు. కాబట్టి ఇలాంటివి ఏదో ఒకటి పేపర్లోకి రావాలి, టీవీలోకి రావాలి అని మా లాంటి ఎవరో ఒకరిని ఎమ్మెల్యేలనో ఎమ్మెల్సీలనో మంత్రులనో పట్టుకొని తిట్టడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారు. తిట్టి ఒకరోజు టీవీలో కనిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే అసలు మనస్సాక్షి లేనిదే ఆ సాక్షి. నేను ఎప్పుడు కూడా సాక్షి పేపర్ని అందుకే పిలవను, ఆ ఛానల్ని కూడా పిలవను. ఎందుకంటే మనం ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకోటి వినిపిస్తుంది, అది ఇంకోటి రాస్తారు. కాబట్టి ఎందుకంటే అన్నీ అవే అబద్ధాలే, ఒక్కటే నిజం ఉండదు. ఒక్కటైనా కనీసం నిజం. ఈరోజు చూసుకున్నట్టయితే మీరు చూడండి, ఈరోజు మనకి ఇచ్చినట్టు పదవులు చూడండి, ఎస్టీ ఎస్సీలకు ఎంత న్యాయం జరిగిందో. ఒక పాలిట్ బ్యూరో మెంబర్గా 2వసారి ఒక సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిన నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే ఏం చేస్తే అండి ఆయన రుణం తీర్చుకుంటాను నేను. ఒక మంత్రిగా 2 శాఖలు ఇచ్చారు. అలాగే నాతో పాటు మంత్రులు, ఎస్సీ మంత్రులు ఉన్నారు, ఎస్టీ నేనున్నాను. మాకందరికీ ఎంత గౌరవ మర్యాదలతో. ఒక్కరోజు నువ్వు ఆ గౌరవ మర్యాద ఇచ్చావా? ఒక్కరోజు వస్తే వాళ్ళందరూ కింద కూర్చోవాలి, లేకపోతే నిలబడాలి నీ గేటు బయట. ఎస్టీ ఎస్సీలు వస్తే నీ దగ్గర నీ చుట్టాలు బంధువులు అందరూ కుర్చీలో కూర్చుంటే వాళ్ళేమో కింద కూర్చోవాలి, లేకపోతే చేతులు కట్టుకొని దూరం నిలబడాలి. చూడు
ఇక్కడికి వచ్చి చూడు తెలుస్తుంది, టీవీలో చూడు. మమ్మల్ని ఎంత గౌరవం మర్యాదలతో మమ్మల్ని చూస్తారో నీకు అర్థమవుతుంది. మమ్మల్ని సొంత బిడ్డల్లాగా ఆదరిస్తారు చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని సొంత తోబుట్టువులా చూసుకుంటారు మరి లోకేష్ బాబు గారు. నీకు కనీసం సొంత చెల్లికే న్యాయం చేయలేనివాడివి కబుర్లు ఆడతావు ప్రపంచం అందరికీ వచ్చి. నీ ఫాలోవర్లకే న్యాయం చెయ్యవు, నీ తల్లికి న్యాయం చెయ్యవు, నీ చెల్లికి న్యాయం చెయ్యవు, నీ పార్టీకి న్యాయం ఉండదు. మరి ఏమిటో ఆ మనిషి ఏంటో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పడం కూడా వేస్టే నాకు తెలుసు. ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడైనా పేపర్లు సరిగా రాసుకో, తప్పులు తడకలు రాసుకొని చదివేయకు.